ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉందండి మీ దగ్గర? లేదండి, అంటే మొక్కలు ఉన్నాయి, ఇంకా రావట్లేదండి. డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా మంచిదండి, అది కూడా యాంటీ ఆక్సిడెంట్ అండి. అంజీరు, డ్రాగన్, అవకాడో ఉందండి మన దగ్గర. అవకాడో వేసాం. ఈ సంవత్సరం ఫ్లవరింగ్ వచ్చింది కానీ పెద్దగా కాయలేదండి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్రూట్ వస్తుందండి. ఈ అవకాడో అనేది ఇంతకుముందు ఎప్పుడు పెద్దగా వినలేదు, ఈ మధ్యన ఎక్కువ వింటున్నాను. అంటే మన కూర్గులో ఎప్పటి నుంచో ఉందండి. మనకి బెంగళూరు దగ్గర నుంచి లోపలికి వెళ్తే మైసూరు, ఆ లోపల కూర్గు ఏదైతే ఉందో అక్కడ గత 100 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల నుంచి కూడా ఉండే ఉంటాయండి. అక్కడ నేను అక్కడి నుంచే అక్కడ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళి తీసుకొచ్చానండి. 2 సార్లు కాస్తుందని చెప్పారు వాళ్ళు. ఇండియన్ వెరైటీ అని చెప్పారు. అంటే హాస్ అని అమెరికా వెరైటీ కూడా ఉందండి. బహుశా నేను అనుకోవటం మరి బ్రిటిషర్స్ తెచ్చారో న్యాచురల్గా మన ఇండియాలో ఉన్న ఫ్రూట్ నాకు తెలియదండి. వాళ్ళైతే మనం ఇండియన్ వెరైటీ అని చెప్పారు కాబట్టి బహుశా ఇండియాలో కూడా అవకాడో ఉంటుందని నేను అనుకుంటున్నాను. వెన్న పండు అంటారండి దాన్ని. మామూలుగా మన తెలుగులో అయితే బటర్ ఫ్రూట్ అంటారు, ఇంగ్లీష్లో అవకాడో అంటారు, వెన్నపండు అంటారు మన దాంట్లో. అంటే దాన్ని బట్టి ఉందని అనుకుంటున్నానండి. నేటివ్ వెరైటీ బాగా ఎక్కువ రేట్ ఉంటుంది, 200 నుంచి 400 ఉంటుందండి. అంటే హయ్యెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అండి. అవకాడో పాకిస్తాన్ బార్డర్లో ఒక వ్యాలీలో వాళ్ళు అవకాడోనే ఆహారంగా తీసుకుంటారండి. వాళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ 130 నుంచి 150 సంవత్సరాలు అంటండి. అది ఒకటి మనకు ఉదాహరణ సరిపోతుంది అంటారు. అవకాడో గురించి అడిగితే ఎవరినో చెప్పారు ఈ విషయం. చాలా అద్భుతమైన ఫ్రూట్ అండి అది. మంచి యాంటీ ఆక్సిడెంట్లో దాన్ని కొట్టే పండు లేదు. దాని తర్వాత డ్రాగన్ ఫ్రూట్, అంజీరు, ఇలాగ చాలా రకాలు ఉన్నాయండి. కానీ మన ఆయుర్వేదంలో అనేక మూలికలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ కూడా మందేనండి, బయట నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చిందండి, అది మంది కాదు. ఈ మధ్యన ఎక్కువ పండిస్తున్నారు, బాగా పండిస్తున్నారు. అంటే లాభం తినొచ్చండి, తప్పనిసరిగా తినొచ్చండి. మంచి యాంటీ ఆక్సిడెంట్ అది కూడా. ఇంతకు ముందు లేనిది ఇప్పుడు మనం దేనికోసం వాడుతున్నాం దాన్ని అండి? అంటే క్యాక్టస్ అండి అది. నిజం చెప్పాలంటే ఒక మనం ఏదైతే జముడు చెట్లు అంటాం కదండి, ఆ జముడు చెట్లు యొక్క పళ్ళు అండి అది. అదొక రకం, దాన్ని ఫ్రూట్గా తింటున్నారు ఇప్పుడు. అదండి. అలాగే మనం ప్రకృతిలో ఎన్నో రకాల పళ్ళు రుచి చూసటం వల్లే మన పూర్వీకులు బహుశా ఆ రుచి విషం పళ్ళు తిని చనిపోయి ఉంటారు కూడా. వాళ్ళు అందించిన నాలెడ్జ్ వల్లే మనం ఇన్ని రకాల పళ్ళు తిని ఎంజాయ్ చేసి మనం ఆరోగ్యంగా ఉన్నామండి. సార్, ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి అసలు? దీనికి ఇప్పుడు ఇందాక వచ్చినట్టు కూడా చూశాను, ఎక్కడ పడితే అక్కడ చెదలు పట్టేసేసి ఎలా పడితే అలాగా, దీనికి ఒక నీట్నెస్ లేదు, ఏమీ లేదు, ఎక్కడ పడితే ఆకులు ఉన్నాయి, ఎలా పడితే అలా ఉంది. అంటే ఇప్పుడు తోటలు అంటే శుభ్రంగా అంతా చక్కగా చేసి ఉండాలి కదా. ఏదో ప్రకృతి వ్యవసాయం అంటారు. మీకు ఆ ముందరికి వెళ్దామండి, నేను తర్వాత చూపిస్తా. ఒక పుట్ట ఉంటుందండి, చెదపుట్ట. మీకు 3 feet నుంచి మా తోటలో 7-8 feet పుట్టల దాకా ఉన్నాయండి, చెదపుట్టలు. మొత్తం చెట్టుని ఇలా మూసేసి ఉంటుందండి. మామూలుగా అయితే ఇవాళ మోడర్న్ సైంటిస్టులు చెప్పేదంటే చెదుంటే చెట్లు చచ్చిపోతారు, ఆ చెదను పూర్తిగా చంపేయండి అంటారు. కానీ మరి ఆ చెట్టు ఎందుకు చచ్చిపోలేదని అడిగితే ఎవరో సమాధానం చెప్పలేరండి. చెద అనేది 300 అడుగులు లోపలికి వెళ్తుందండి వాటర్ కోసం. మనం ఇవాళ పెర్క్యులేషన్ అని కోట్ల రూపాయలు, 1000 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెడుతుందండి. చెదని చంపొద్దనే ఒక్క మాట చెప్పి చెదని కనుక కాపాడుకుంటే ఏదైతే వేలుపాముల యొక్క వ్యవసాయం చేస్తున్నావో, వర్మీ కంపోస్ట్ అని, వర్మీ కల్చర్ అని అనేక రకాల వ్యవసాయాలు చేస్తున్నాండి, దాని మీద 10 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది చెద అనేది నా నమ్మకం అండి. నేను అబ్జర్వ్ చేశాను నా తోటలో. నేను చెదను ఎప్పుడు చంపనండి నా తోటలో. ఈ ఏదైతే వేస్టేజ్ ఉందో ఇదంతా తినేసి మళ్ళీ మట్టిగా మార్చేసి అద్భుతం చేస్తుందండి చెద. అదేవిధంగా మనం పై లేయర్లో ఉన్నది అంతా ఆహారంగా తీసేసుకుంటున్నాయి కదండి ప్లాంట్స్, లోపల నుంచి కొత్త మినరల్స్ కావాలంటే మనం తవ్వి ఇవ్వలేమండి. అదే చెద పట్టుకొచ్చి 300 అడుగులు, 100 అడుగులు, 50 అడుగులు, 200 అడుగుల నుంచి మట్టి పట్టుకొచ్చి పైన పెడుతుందండి. అంటే మనం చేయలేని పనులు ఎన్ని పనులు చేస్తుందండి. ఆ 300 అడుగుల నుంచి పెద్ద బొర్రు పెట్టుకుని వచ్చింది కాబట్టి ఈ వర్షం నీరు 300 అడుగులు లోపలికి భూమిలోకి వెళ్తుందండి. 50 అడుగులు, 10 అడుగులు, 100, 200, 300 అడుగులు. అంటే ఎంత అద్భుతమైన పని చెద చేస్తుందండి. అది ఎండిపోయింది తింటుంది కానండి నా అబ్జర్వేషన్లో పచ్చిది ఎట్టి పరిస్థితిలో డిస్ట్రాయ్ చేయదండి చెద అనేది. పచ్చిది తినేసి పానం అయితే ఆ చెట్టు ఎందుకు బతుకుందండి? ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి మీరు. ఆ చెట్టు మిగిలిన చెట్ల కన్నా ఆరోగ్యంగా, మరి చనిపోవాలి కదా. దాన్ని మొత్తం క్లోజ్ చేసేసి ఇలాగ ఒక పక్క నుంచి క్లోజ్ చేసేది ఉంది. ఒక 7 అడుగులు పుట్ట ఉందండి, మీకు చూపిస్తాను. మొత్తం 7 అడుగులు కూడా చెట్టుని ఇలా మూసేసిందండి కంప్లీట్. ఆ చెట్టు తెక్కాసేస్తుందండి ఆట. మీకు మరి చెదను ఎందుకు చంపుతున్నారో నాకు అర్థం అవ్వదండి. ఆ చెదను చంపడం కోసం మళ్ళీ అనేక విషయాల్ని భూమి మీద ప్రయోగిస్తున్నాం మనం. దానివల్ల సాయిల్ పాడైపోతుంది. ఆ సాయిల్లో పండిన పంట తినడం వల్ల మనకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఇది మీరు ఇంత ఆకు చూస్తున్నారండి మా పొలంలో. మే నెలాఖరికి 2 వర్షాలు పడ్డాయి అనుకోండి, ఎక్కడ ఉంటుందో తెలియదండి భూమిలో. ఒక 20 రోజుల్లో మొత్తం మట్టి చేసేస్తాయండి అంతా, ఒక లేయరే. అలాగే మీరు ఆశ్చర్యపోతారు. మీ దగ్గర సంజీవని తీగ ఏదో ఉందని చెప్పేవారు? ఉన్నాయండి. సంజీవని అంటే స్పెషల్గా వచ్చిన సంజీవనీలు కాదండి. మోదుగు చెట్టు సంజీవనిగా వాడుకోవచ్చండి.
తెల్ల జిల్లేడు వాడుకోవచ్చు, ఎర్ర కలబంద వాడుకోవచ్చు, ఇలాగే మన గోక్షుర అంటామండి, ఏంటంటే ఈ యూరినరీ ఆర్గాన్స్ మీద వాడతామండి, అటుకు మామిడి ఇవన్నీ, గలిజేరు, తెల్ల గలిజేరు కూడా ఉపయోగపడుతుందండి. అలాగా మర్రి చెట్టు ఉపయోగపడుతుందండి. ఇలాగ ఎన్నో రకాలు ఉన్నాయండి మన దగ్గర. కానీ ఒక తీగ లాంటిది ఏదో అప్పట్లో అది దాన్ని సోమలత అంటారు. సోమలత అంటారు కదా, సోమలత అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలన్నీ ముందు మేము అంటే దాన్ని కాయకల్ప చికిత్స అని అంటారు. మీకు తెలుసు అనుకుంటా, సిద్ధయోగ్ గారు అని, మీరు ఇక్కడ వీడియోలు చేశారు, మీ టీవీలో కూడా చూశాను. ఆయన ఒకసారి ఇక్కడ వచ్చి ఒక 8 రోజుల నుండి యజ్ఞం చేసుకున్నారండి. ఆయన అడిగారు నన్ను, కాయకల్ప చేస్తారా నాకని. మీకు ఎలా తెలుసు నాకు వచ్చని అంటే, లేదండి ఈ మూలికలు చూస్తే నాకు అర్థమవుతుంది, నేను హిమాలయాలో తిరిగాను, మూలికల గురించి చాలా బాగా తెలుసు, మీకు వీలైతే చెప్పండి నేను చేయించుకుంటానని కూడా అడిగారండి. అలాగే ఈ కాయకల్ప అనేది కూడా కాయ చికిత్స అని కూడా ఒకటి పెడుతున్నామండి. అదేంటంటే యాంటీ ఏజింగ్ అనమాట. అంటే మీరు ఒక 70 సంవత్సరాల ముసలాయన ఇక్కడికి వస్తే మా దగ్గర ఒక నెల నుంచి ఒక 40 రోజులు ఉంటేనండి, వాళ్ళ బాడీ క్లీనింగ్కి 7 రోజుల నుంచి 10 రోజులు పడుతుందండి. 30 రోజులు మెడిసిన్ ఇస్తామండి. ఇస్తే కనుక మీరు కంట మీద ఉన్న మడతలు కానీ, మోగ చేతుల దగ్గర ఉన్న మడతలు, శరీరం మడతలు ఇవన్నీ తగ్గండి. మీకు కనీసం ఒక 5 నుంచి 10 ఏళ్ళు వెనక్కి వచ్చాననే ఫీలింగ్ రావడం కోసం మ్యాన్ పవర్ తిరిగి వస్తుంది. కానీ ఇబ్బంది ఏంటంటే మళ్ళీ అది ఎక్కువ రోజులు చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకోవాలండి. అంత యవ్వనం అనేది మళ్ళీ వస్తుంది అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి చేయొచ్చండి. అంత అద్భుతమైన ప్రక్రియ ఈ మెడిసినల్ దీంట్లో ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది బాగా డబ్బులు 1000 కోట్లు 100 కోట్లు ఉన్నవాళ్ళు ఏవో కొన్ని ఇంజక్షన్లు వచ్చినాయి అంటండి. ఒక్కొక్క ఇంజక్షన్ 2 కోట్ల నుంచి 20 కోట్లది కూడా ఉందంట. అది సంవత్సరానికి ఒకసారో 8 సంవత్సరాలకు ఒకసారో చేయించుకుంటే ఎప్పుడు యవ్వనంగా ఉంటాం, తొందరగా చావం అనేది చేయించుకుంటున్నారండి. అది మనం ఒక 30-40 వేలు వెయిట్ చేస్తే వాళ్ళు బతికారో చచ్చిపోయారో చూడాలండి. అది అంటే చావడం అనేది ఎప్పుడైనా తప్పదండి, కాకపోతే ఆరోగ్యంగా ఉంటామండి. అంతకాలం ఆరోగ్యంగా అంతే. మనం ఇప్పుడు ఋషులు యోగులు ఉన్నారండి, వాళ్ళు మూలికనైనా వాడుకున్నారు, సాధనైనా వాడుకున్నారు. మనం ఎన్నో రకాలుగా ఇప్పుడు మీ టీవీలో కూడా ఎంతోమందిని చూపిస్తున్నారు, మహానుభావుల్ని, గొప్పవాళ్ళని. అందులో కొంతమంది చెప్తూ ఉంటారు కదండి, 100,000 సంవత్సరాలు బతకొచ్చు మనం కావాలనుకుంటే, సాధన ద్వారా కానీ హెర్బ్ ద్వారా కానీ. అలాగే నేను హిమాలయాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక ఆయన చెప్పారండి, మేము ఆహారం లేకుండా తిరుగుతారు మరి ఎలాగా అంటే, అప్పుడు ఆయన మీకు చూపించకూడదు, కొన్ని మొక్కలు ఉంటాయండి, ఆ మొక్కలు ఆకులు కోసుకుని జేబులో పెట్టుకుంటాం మేము. రోజు ఉదయం లేవగానే ఒక ఆకు నోట్లో పెట్టుకుని దాన్ని నిమ్మలంగా దాని రసం మింగి దాన్ని మింగేస్తాం. ఇంకా ఆ రోజు మాకు ఆహారం కానీ ఏం అక్కర్లేదు. ఇలాగా ఎన్నో రకాల మూలికలు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగిందండి.